యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇక ఆయుధాల కొనుగోలు విపరీతంగా జరుగుతాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఈ 4 సంవత్సరాలు ఇప్పటికి వాళ్ళకి 4 ఏళ్ళు $1 ట్రిలియన్ ఆయుధాలు అది అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కి ఇచ్చినయి గాని, లేదా రష్యా వాడినయి గాని వీటన్నిటి ఖర్చు చూస్తే $1 ట్రిలియన్ అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. $1 ట్రిలియన్. అట్లాగే 2 దేశాల్లో జరిగినటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కాదు. ఉట్టి ఆస్తి నష్టం ఇంకొక $1 ట్రిలియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంత అంటే ఒక చిన్న దేశాలకు సంబంధించినటువంటి 2, 3 దేశాలకు సంబంధించినటువంటి జీడీపీ అన్నమాట. అంత విధ్వంసం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రష్యా, ఇరాన్‌కిను అమెరికాకి మధ్యన యుద్ధం జరిగితే, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలో అమెరికా పాల్గొంటే ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు ఇరాన్ తాజాగా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆయుధాలు కొనడానికి పెడుతోంది. అందులో రష్యా దగ్గర నుంచి 500 మిలియన్ రూబెల్స్‌కి సంబంధించినటువంటి 500 అడ్వాన్స్డ్ వెర్బా మ్యాన్ ప్యాడ్స్, 2500 మిస్సైల్స్. ఇవేంటంటే ఈ మ్యాన్ ప్యాడ్స్ అనేటటువంటిది భుజం మీద వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగినటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట. ఎంఏఎన్ మ్యాన్ ప్యాడ్స్ అంటారు వీటిని. ఇవి భుజాలను వేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా చిన్నపాటి ఆటో లాంటి వాటి మీద వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆటోమేటిక్గా వీటి నుంచి వెళ్ళేటటువంటిది 2500 9M336 మిసైల్స్ కూడా ఇప్పుడు ఇరాన్ కొంటోందంట. భారీ ఎత్తున రష్యా ఈ ఆయుధ వ్యాపారం ద్వారా లబ్ధి పొందుతోంది. సేమ్ టైం ఎక్కడ దాకా ఏం జరుగుతుందన్నది ఎవరికి అర్థం కాకుండా ఉంది.